హైదరాబాద్ కూకట్పల్లిలో మరొక లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ఇంటి అద్దె కోసం అని వచ్చి ఒక యువతిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే వ్యక్తి. తాను హిందువుగా మారినట్లుగా కూడా నమ్మించి ఆ యువతిని లోబర్చుకున్నట్లుగా తెలుస్తోంది. 2025 జూన్లో ఆ యువతిని వివాహం చేసుకున్నాడు నవాజ్. పెళ్ళైన తర్వాత కూకట్పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. పెళ్ళైన మొదటి రోజే ఆ యువతికి నరకం చూపించాడు. పెళ్ళైన రోజే ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అదే రోజు పార్టీ పేరుతో ఇంట్లోకి నవాజ్ ఫ్రెండ్స్ని బ్రదర్స్ని ఇన్వైట్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతికి మత్తు మందిచ్చి సామూహిక అత్యాచారం చేశారు నవాజ్ ఫ్రెండ్స్, అతని బ్రదర్స్ అందరూ కలిసి. పెళ్లి తర్వాత యువతి ఫ్లాట్, ఆ యువతి బంగారం కూడా నవాజ్ లాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు మీద భారీగా లోన్స్ కూడా తీయించాడట. నవాజ్కి ఇదివరకే 2 పెళ్లిళ్ళు అయ్యాయంటూ, తాను మోసపోయానంటూ చివరికి ఆ బాధితురాలు గ్రహించింది. నవాజ్ హవాలా దందాలు చేస్తాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 0 FIR నమోదు చేశారు. కూకట్పల్లి పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. కూకట్పల్లి పోలీసులు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి బయటపడుతున్న విషయాలు చూస్తుంటే మతిపోతుంది. ఇలాంటి ఘటనలు ఇంకా బయట చాలా జరుగుతున్నాయని చెప్పినా ఎంతోమంది యువతులు ఇలాంటి దుర్మార్గుల చేతిలో బలైపోతూనే ఉన్నారు. తాను హిందువుగా మారానని నమ్మించి ఆ యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న రోజే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి ఆ రోజు పార్టీకని ఫ్రెండ్స్ని వాళ్ళ బ్రదర్స్ని పిలిచి ఆ యువతికి మత్తు మందిచ్చి వాళ్ళందరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాంటి దుర్మార్గుడితో మరి ఇన్ని రోజులైనా ఆ యువతి పాపం ఏ కారణాలతో కొనసాగిందో తెలియదు ఆ రిలేషన్లో. ఆ తర్వాత ఆ యువతి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, ఆ యువతి ఫ్లాట్ లాక్ వేసుకున్నాడు, ఆ యువతి పేరు మీద లోన్స్ తీసుకున్నాడు చాలా. అలాగే చాలా లేటుగా ఆ యువతికి తెలిసిన విషయం ఏంటంటే అతనికి అప్పటికే 2 సార్లు పెళ్ళయిందని. వెంటనే ఆ యువతి రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసింది కూకట్పల్లిలో. ఆ తర్వాత ఆ కేసుని ఇప్పుడు పంజాగుట్టకి బదిలీ చేశారు, విచారణ చేస్తున్నారు. 0 FIR నమోదు చేశారు. అంటే ఎక్కడైనా సరే కేసు నమోదు చేయొచ్చు, FIR నమోదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా రాదా, వాళ్ళు అక్కడ ఉంటారనేది చూసుకోకుండా ఇలాంటి కేసుల్లో చేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో. సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా వ్యక్తి, అతనే ఆ దుర్మార్గుడు. పాపం ఆ యువతిని హిందువుగా మారని మోసం చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి ట్రాప్స్ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. RTV చాలాసార్లు వీటి గురించి హెచ్చరించింది. అండ్ బయట కూడా సోషల్ మీడియాలో సైతం ఇలాంటి కేసులకు సంబంధించిన వివరాలు చూస్తున్నారు. కానీ పాపం అమాయక యువతులు, హిందూ యువతులు మోసపోతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళ చేతిలో. ప్రేమ పేరుతో నమ్మి ప్రేమించామని చెప్పగానే, వాళ్ళ కోసం కొద్దిసేపు మంచిగా నటించగానే నమ్మి చివరికి ఇలా మోసపోతున్నారు. దయచేసి 1కి 100 సార్లు ఆలోచించండి. ఇలాంటి విషయాల్లో మీరు ప్రొసీడ్ అయ్యే ముందు, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు, వాళ్ళని నమ్మే ముందే ఎంక్వైరీ చేయండి. ముందే ఎందుకు ఎంక్వైరీ చేయలేదా యువతి? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ హర్ ఎనీవే. కానీ చేసి ఉండాల్సింది కదా, ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది కదా. ప్రేమించానని చెప్పి కొంచెం మంచిగా నటించగానే పాపం ఆ యువతి నమ్మింది. మంచితనం, అతి మంచితనం, నమ్మేశారు. చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకా చివరికి ఇంత నష్టపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఫస్ట్ నైట్ రోజే మత్తు మందిచ్చి సామూహిక అత్యాచారం చేశాడంటే ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. కట్టుకున్న భార్య మీద. అంటే మనం ఇలా చూడలేమేమో ఈ కోణంలో, వాళ్ళ ఉద్దేశమే అది. ఆ ఉద్దేశంతోనే అప్రోచ్ అయ్యాడు, ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తనలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని చూపించాడు. అదిగో మీకు కనిపిస్తున్నాడు, నవాజ్ అంట అతని పేరు. ఇలాంటి ఘటనలు ఇంకా 100ల కొద్దీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మోసాలు, ఈ లవ్ జిహాదులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా
ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ సొసైటీ. ఐ డోంట్ సే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద సేమ్. వేరే మతాల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు అందరూ అలా చేస్తున్నారని నేను చెప్పడం లేదు, కానీ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ ఈజ్ రియల్. మీరు ఆ లిస్ట్లో ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. లేదంటే ఇదిగో ఇప్పుడు ఈ యువతిలాగానే చివరికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు పోగొట్టుకున్నది మీకు తిరిగి రాదు. మీ జీవితం మళ్ళీ మీకు తిరిగి రావడం కష్టం. ఆ యువతి డబ్బులు పోయాయి, గోల్డ్ పోయింది, ఫ్లాట్ పోయింది, అన్నిటికీ మించి సామూహిక అత్యాచారానికి గురైంది. వాటన్నిటికంటే మించి ప్రేమ పేరుతో అతను క్లియర్గా ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రశాంత్, ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఏంటి? అండ్ నవాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా నవాజ్కి సంబంధించి? ఎస్ నందు, హైదరాబాద్లో ఇప్పుడు ఒక లవ్ జిహాదీ స్టోరీ తెర మీదకి వచ్చింది. సో కేరళ స్టోరీస్ ఏ విధంగా జరిగిందో ఆ కోణంలోనే ఈ స్టోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక ఉన్నారు అమ్మాయిలు అని చెప్పుకోవచ్చు. సో వారికి ఆ షాప్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో వాళ్ళు రెంట్లకు ఇచ్చుకోవడం, ఆ షాప్స్ వచ్చే ఆ డబ్బులతోనే వారి కుటుంబం జీవనోపాధి కొనసాగించేటోళ్ళు. వారికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేను హిందువుగా ఉన్నాను, సో తన పేరు ఇంకోటి అని చెప్పుకుంటూ కూడా నవాజ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళడం. సో మొత్తం వివరాలన్నీ కూడా ఆమెతో పరిచయాలు పెంచుకుంటూ షాప్ని తీసుకుంటూ అలాగా రిసార్ట్లోకి వెళ్ళడాలు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం, అమ్మాయితో ఎంజాయ్ చేసే పరిస్థితులు అన్నీ కూడా తీసుకొచ్చారు. సో అలాంటి సందర్భంలోనే అమ్మాయి తాలూకా సోదరులు అలాగే మిగతా కొంతమంది అమ్మాయికి అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కూడా చేసుకుంటూ వెళ్ళడం. ఆ సమయంలోనే మొత్తం మందు పదార్థాలు అన్నీ కూడా ఇవ్వడాలు. సో దాంతో అమ్మాయి స్పృహ కోల్పోయిన సందర్భాల్లోనే అమ్మాయికి వీడియో చిత్రీకరించి అమ్మాయికి బ్లాక్మెయిలింగ్ చేయడం ఇలాంటివి కూడా అన్నీ కూడా జరిగాయంటూ కూడా వివరాలు అయితే అందుతున్నాయి. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూకట్పల్లిలో పూర్తిగా ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడి నుంచి పంజాగుట్ట, ఇప్పుడు బేగంపేట ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ పోలీస్ అధికారులు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో అసలు అమ్మాయి ఇంత మేరకు జరిగిన తర్వాత అసలు షరీఫ్ అనే వ్యక్తి ఏం చేసేటోడు, సో షరీఫ్ ఈ